హాయ్ అండి. మనం ఇప్పుడు చీజ్ శాండ్విచ్ చేసుకుందామండి. దానికోసం మనకి బ్రెడ్, చీజ్, ఆనియన్స్, టమాటోస్, కీరా కావాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత దానిపైన బటర్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి బ్రెడ్ని. రెండు వైపులా బ్రెడ్ కాలిన తర్వాత దానిపైన చీజ్ పెట్టుకోవాలి. చీజ్ పెట్టుకొని ఆనియన్స్, టమాటోస్ ఇంకా కీరా ఉన్నాయి కదా, ఆ ముక్కలను కూడా వేరే బ్రెడ్ పైన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కాసేపు ఆగితే చీజ్ అలా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన తర్వాత ఇటు పక్క పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఈ చీజ్ పైన పెట్టేసి క్లోజ్ చేసి రెండు వైపులా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మనకు చీజ్ అనేది మెల్ట్ అయ్యి మనకి బ్రెడ్కి బాగా అతుక్కుంటుంది. అప్పుడు తినడానికి బాగుంటుంది. నేనైతే దీనిలో సాల్ట్ ఇంకా పెప్పర్ వేయట్లేదు. మా అబ్బాయి నేను సాస్తో తింటానన్నాడు కాబట్టి ఏమీ వేయట్లేదండి. టేస్టీ చీజ్ శాండ్విచ్ రెడీ. Thank you for watching. Support my channel. Thank you.